హాయ్ ఫ్రెండ్స్, హార్దిక్ పాండ్యా పై నిషేధం ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా. ఫ్రెండ్స్, నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయడం మర్చిపోవద్దండి. మీరు చేసిన ఒక లైక్ వల్ల చాలా మంది వరకు ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతుంది. అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఐపీఎల్లో భారీ ఫ్యాన్స్ బేస్ ఉన్న టీమిండియాలో ముంబై ఇండియన్స్ కూడా ఒకటి. ముంబై తమ తొలి మ్యాచ్ మార్చి 23న చెన్నై సూపర్ కింగ్స్తో చెన్నైలో ఎంఏ చిదంబరం క్రికెట్ స్టేడియంలో ఆడనుంది. అయితే ఈ ఐపీఎల్ 2025 ప్రారంభంకి ముందే ముంబై ఇండియన్స్కు భారీ షాక్ తగిలింది. అదేంటంటే ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై నిషేధం విధించారు. అతన్ని ఒక మ్యాచ్ ఆడకుండా బ్యాన్ చేశారు. ఐపీఎల్ 2025 ముంబై ఇండియన్స్ ఆడబోయే తొలి మ్యాచ్కు హార్దిక్ పాండ్యా దూరం కానున్నాడు. అదేంటి, ఇక సీజన్ స్టార్ట్ కాకుండానే నిషేధం ఏంటి? అసలు పాండ్యా ఏ తప్పు చేశాడని అనుకుంటున్నారా? గత ఏడాది అంటే 2024 ఐపీఎల్ సీజన్ సమయంలో హార్దిక్ పాండ్యా చేసిన తప్పే ఇప్పుడు అతనిపై నిషేధం కారణమయ్యింది. ఐపీఎల్ 2024 సందర్భంగా ముంబై గ్రూప్ స్టేజ్లోనే ఇంటి ముఖం పట్టిన విషయం తెలిసిందే. కనీసం ప్లే ఆఫ్ కూడా చేరలేదు. అయితే తమ చివరి గ్రూప్ స్టేజ్ మ్యాచ్కు లక్నో సూపర్ జాయింట్స్తో ఆడింది ముంబై ఇండియన్స్. ఆ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ లో ఓవర్ రేట్ను నమోదు చేసింది. దీంతో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై ఫీజులో 30%, మిగతా ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 12% కోత విధించారు. అయితే ఈ స్లో ఓవర్ రేట్ అనేది ఆ సీజన్లో ముంబై ఇండియన్స్ మూడోసారి చేయడంతో ఆ జట్టు కెప్టెన్ పై ఒక మ్యాచ్ నిషేధం విధించారు. అయితే అప్పటికే ముంబై ఇండియన్స్ ఆ సీజన్లో అన్ని మ్యాచ్లు ఆడేసింది. కాబట్టి వచ్చే సీజన్లో అంటే ఐపీఎల్ 2025 సీజన్ తొలి మ్యాచ్ను ఆడకుండా బ్యాన్ విధించారు ఐపీఎల్ నిర్వాహకులు. సో ఇలా హార్దిక్ పాండ్యా ఐపీఎల్ 2025 ఫస్ట్ మ్యాచ్కు దూరం కానున్నాడు. మరి పాండ్యా లేకుండా ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్లో కెప్టెన్ ఎవరు వ్యవహరిస్తారనే డౌట్ రావచ్చు. ముంబైని 5 సార్లు ఛాంపియన్గా నిలిపిన మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకి ఆ బాధ్యతలు అప్పగిస్తారనే టాక్ ఉన్నప్పటికీ అందుకు రోహిత్ ఒప్పుకుంటాడా లేదా అనేది కీలకం. ఇక జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ వీరిద్దరిలో ఒకరికి ఒక మ్యాచ్ కోసం కెప్టెన్స్ బాధ్యత అప్పగించే ఛాన్స్ ఎక్కువగా ఉంది. చూడాలి మరి ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఎవరికి ఆ బాధ్యత అప్పగిస్తుందో. ఇన్ఫర్మేషన్ ఇస్తే ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.